ఇక నిన్న మన పిల్ల రాక్షసులు బయలుదేరి వస్తాడు ఇక చంద్రశేఖరరావు రావాలని కోరుకుంటురని. ఎవడు కోరుకుంటున్నా? ఎవరికేమి ఇచ్చిర్రు? మీకంటే ఫామ్ హౌజులు ఇచ్చిర్రు, రాసుకోనికే పేపర్లు ఇచ్చిర్రు, చూపించుకోనికే టీవీలు ఇచ్చిర్రు, దోసుకోనికే తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిండు. మీకు రావాలేమో చంద్రశేఖరరావు, మా రైతులకు ఎందుకయ్యా? రైతు రుణమాఫీ చేయలేదు, 1,00,000 రూపాయలని 4 విడతలని, అసలు లేదు మిత్తి లేదు, చేతిలో అప్పు, చేతిలో సిప్పని, నెత్తి మీద అప్పు మిగిలిచ్చిపోయిండు. 2 సార్లు 1,00,000 రూపాయలు రుణమాఫీ అని చేసిండా? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నాడు ఇచ్చిండా? దళితుల 3 ఎకరాల భూమి అన్నాడు ఇచ్చిండా? ఇంటికో ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా? 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తా అన్నాడు పారిచ్చిండా? ఏం చేసిండా నేను అడుగుతున్నాను మళ్ళా రానికి? ఒక్కటి చేసిండా? ప్రతిపక్షాలు మా జోలిన్నాడు ఫోన్లలో అంటే హార్టికల్చర్, అగ్రికల్చర్, ప్రాన్ కల్చర్, అన్ని కల్చర్లను సర్వనాశనం చేసిండు. ఓన్లీ తాగుడు కల్చర్ తెచ్చిపెట్టిండు మనకు. సందుల బెల్ట్ షాపులు, బుడ్డి షాపులు తెచ్చిపెట్టిండు. ఆయల్లో మనం రైతు బజార్లు తెలిస్తే ఇవాళ బెల్ట్ బజార్లు తీసుకొచ్చి సందుల 7వ తరగతి చదివేటోని కూడా చేతులు బుడ్డి చేతులు పట్టించాడు. ఆయన సాధించిన ఘన విజయం. ఆయన దేనికన్నా బ్రాండ్ అంబాసిడర్ అంటే ఇగో దీనికే బ్రాండ్ అంబాసిడర్. వెనకటికి గింత ఉండే నాయన తాగుడు. మీరు చెప్పురు సోదరులారా, ఇవాళ 4 ఇండ్లకు బెల్ట్ షాప్ వచ్చేసింది. ఒక కిరాణం కొట్టాయని 4 ఇండ్లకు, ఈ 4 ఇండ్లు నావే, నేనే సప్లై చేస్తాను కాడికి వచ్చింది ఊర్లలో. మా అక్కలు తలకాయ కొట్టుకుంటారు, ఇంటి ఆయన గట్లున్నాడంటే వీడు కూడా గిట్ట తయారైనాడు ఆ పిల్లగాడని. సాయంత్రం 6 కాకముందే గోడలు పట్టుకొని నడుస్తారు 12-16 ఏళ్ళ పిల్లలు. మా అక్కలకు గోస తెలవాలి. ఇంటి ఆయన ఎట్లో అట్లా మోస్తే ఇంకేముందో నా జీవితం అంటే ఇట్లా అయిపోయింది, కానీ నా కొడుకైనా మంచోడు అవుతాడు, చదువుకుంటాడు అంటే పిల్లలను కూడా తాగుబోతులను తయారు చేసాడు చంద్రశేఖరరావుని చూసి. ఇవాళ ఆయన వచ్చి ఇంకా ఆయన రావాలి బయటికి, ఆయన కోసం ప్రజలంతా ఉర్రూతలు అవుతుర్రు. ఇక అయ్యగారి కోసం ప్రార్థనలు చేస్తుర్రు అని చెప్తున్నారు వీళ్ళిద్దరు పిల్ల రాక్షసులు గల్లీలో తిరిగి. ఇవాళ మీరు ఆలోచన చేయరు. 10 ఏళ్ళకే బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ళ నరేంద్ర మోడీ పాలన, 2.5 ఏళ్ళ మా పాలన మీద చర్చ పెడదాం. ప్రతి పేదోడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానన్నాడు నరేంద్ర మోడీ గారు. ఎవరి ఖాతాలు వేసిండో లెక్కలు చూపారు. మీరు ఒక్కరి ఖాతాలో మోడీ 15 లక్షలు వేసిండా? రైతుల ఆదాయం 2 చేస్తా అన్నాడు, వచ్చిందా? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, 12 ఏళ్ళు అయింది, 24 కోట్ల ఉద్యోగాలు రావాలి, వచ్చినాయా? 2 ఇచ్చిండా, బండి సంజయ్కి, కిషన్ రెడ్డికి. ఇంకెవరికన్నా నౌకరు ఇచ్చిండా తెలంగాణలో? చిల్లి గవర్నర్ని ఇచ్చిండా? గల్లీలో మోరీ తీసే ఎన్నికలు ఉంటే వార్డు మెంబర్ ఉంటే మోడీ వస్తాడు అంటారు, కౌన్సిలర్ ఉంటే మోడీనట, సర్పంచ్ ఉంటే మోడీనట. మోడీ వచ్చి మోరీ తీస్తాడే? పెళ్లి పెద్దను చూపించి పిల్లని ఇస్తే పిల్లగాడు సంసారం చేయకపోతే ఎవరిని అడుగుతామే? పెళ్లి పెద్దను చూసి పిల్లని ఇస్తామా? మనందరం వ్యవసాయం చేసిన గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళమే కదా. పిల్లగాడు దుక్కి దుంతాడా, లేదా వ్యవసాయం చేస్తాడా, లేకపోతే నౌకరు చేస్తాడా, వీడు ఎంత సమర్థుడని పిల్లని ఇస్తాం. కానీ పెళ్లి పెద్ద గట్టోడు పెళ్లి పెద్దను చూసి పిల్లని ఏమంటే చెప్పు తీసుకొని కొడతారు వాడు రేపు సంసారం చేయకపోతే. బీజేపీల గతి గట్లుంది. నిన్నమాన ఒక ఆయన వచ్చిండు, నవీనో నమోనానో, ఆయన పేరు ఏందో నాకైతే మొత్తం తెలియదు. కానీ ఆయన వచ్చి చెప్తుండు వచ్చేది మాదే అని. ఏంది వచ్చేది మీది? పన్లీగులో పట్టించాలి. వెస్ట్ బెంగాల్ వచ్చింది వస్తాను, వెస్ట్ బెంగాల్ 15 ఏళ్ళు పట్టింది, తెలంగాణలో కూడా గదే గతి అవుతుంది మీకు. ఆడేనో మమతా బెనర్జీ గారు కాబట్టి మీ పప్పులు ఉడికినాయి. ఈడ మా వాళ్ళు అందరు ఉన్నారు, ఈయనే ఉన్నారు, దంచుతారు. అందుకే మిత్రులారా, ఇవాళ రైతులను ఆలోచన చేయమంటున్నా. 8,11,000 కోట్ల రూపాయల అప్పు నుంచి, నెల జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుంచి ఒకటొకటిగా 8,000 కోట్ల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ప్రభుత్వ ఉద్యోగస్తులకు బకాయిలు పెట్టి 58 ఏళ్ల రిటైర్మెంట్ వయస్సును వాళ్లకు బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని 61 ఏళ్లకు పెంచితే 2024 నుంచి ప్రతి నెల 1000 మంది రిటైర్ అయ్యి 1000 కోట్లు నాకు అదనంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఆర్టీసీలో బంద్ పెట్టి వందలాది మంది కార్మికులు చచ్చిపోయి 100 రోజుల పైగా దీక్ష చేసి 100 మంది చచ్చిపోతే ఆర్టీసీ లాస్లో మునిగి నడవలేని పరిస్థితి, టైర్లకు ట్యూబ్లకు పంచర్లు వేసుకునే పరిస్థితి లేకుండా ఆర్టీసీ. ఇవాళ ఆర్టీసీ 1000 కోట్ల రూపాయల లాభంతో నడుస్తుంది. ఇవాళ సింగరేణి కష్టపెట్టి నిలబెట్టినాం, విద్యుత్ శాఖను ప్రక్షాళన చేసినాం, ఆర్థిక శాఖ ఈరోజు కష్టపడి నిలదొక్కుంటుంది.
వ్యవసాయ శాఖ గురించి నాకంటే మీకెక్కువ తెలుసు. రెవెన్యూ శాఖ ధరణి పేరు మీద ఘడీల కోసం గులాంగిరి చేసే వ్యవస్థను తీసుకొస్తే ధరణిని బంగాళాఖాతంలేసి భూభారతి తీసుకొచ్చి ఈరోజు మీ సమస్యల్ని ఈ ప్రభుత్వం పరిష్కరిస్తలేదా? మా అక్కలు ఈయనే ఉన్నారు. ఆ ఎల్ల అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలంటే అయితే ఇంటాయనని అడగాలి, లేకపోతే పిల్లల్ని అడగాలి. బస్కిరాయి బిడ్డ అమ్మని చూసి వస్తా అంటే ఇప్పుడు నువ్వు ఏముంది అమ్మ నీకు దసరాకు వదువుగా అని అనేటోళ్ళు ఉగాదికి అడిగితే. ఇవాళ ఇంటాయన బాయకాడిపోతే అక్క బస్ ఎక్కి చక్క పోయి అమ్మని చూసి మళ్ళీ వచ్చి ఎప్పటిలాగా వంట వండుకుంటా ఈటీవీ మా టీవీ సీరియల్ చూస్తుంది. అక్కలారా మీరు చెప్పండి, మీ తమ్ముడు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎవరన్నా మిమ్మల్ని ఒక్క పైసనైనా బస్ కిరాయి అడిగినరా? అక్క ఒట్టేసి చెప్పురి. ఏడుకన్నా ఎవరైనా అడిగిర్రా? ఉచితంగా బస్సు ఇవ్వలే అక్క మీకు అందరికీ? 11,000 కోట్ల రూపాయలు మీ తరఫున ఆర్టీసీకి నేను కడితే ఇవాళ 1,000 కోట్ల రూపాయల లాభంతో ఆర్టీసీ నిలబడ్డది. మా అక్కల్ని అందరినీ ఆర్టీసీ బస్సులో మారాన్నులాగా పోతుంటే ఆటో వాళ్ళని రెచ్చగొట్టి ఆర్టీసీ ఆడబిడ్డలకు బంధు పెట్టురని ఆటో డ్రైవర్లను తీసుకొచ్చి మీ మీద ధర్నా చేయించాను. ఇరుగుతుందని చెప్పిన ధర్నా చేయించినోనికి మా అక్కల దగ్గరకు పోయారంటే ఇరుగుతుంది, ఏషాలు ఏ కూర మూసుకొని ఇటుకోరానంటే అందరు ఎక్కడోళ్ళు అక్కడ పోయారు. అట్లా మా అక్కల్ని ఉచితంగా బస్సులో పోతురని అవమానకరంగా చూస్తుంటే 1000 బస్సులు కొనిచ్చి 1000 బస్సులకు యజమానులకు మా మహిళా సంఘాలను చేసి యజమానులను చేసిన మా అక్కలు ఇవాళ 1000 బస్సులకు యజమానులు. ఎవరో దాన ధర్మం మీద బస్సులో ఉచితంగా తీసుకపోతే ప్రయాణం చేసేటోళ్ళు కాదు, 1000 బస్సులకు యజమానులు చేసిన. సోలార్ విద్యుత్ అంటే అదాని అంబానీ అంటే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ మా ఆడబిడ్డలకు ఇచ్చి ఈరోజు విద్యుత్ ఉత్పత్తి చేసే పెట్టించి ఈరోజు బట్టిగారితో ఒప్పందం చేపించి ఇవాళ మా అక్కలకు అందరికీ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే యజమానులను చేపించిన. పెట్రోల్ బంకులు రిలయన్స్ నడుపుతుందంటే నారాయణపేట నుంచి ఈరోజు సంఘాలకు పెట్రోల్ బంకులు ఇప్పించి పెట్రోల్ బంకు యజమానులను మా అక్కలను చేయలేదా? రిలయన్స్తో పోటీ పడే విధంగా మా అక్కలు ఇన్నే ఉంది కదా, చెప్పమను. ఇవాళ ఈ శిల్పారామం హైటెక్ సిటీ అంటే అన్ని ఐటీ కంపెనీలు, విప్రో, మైక్రోసాఫ్ట్, లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలని. ఎప్పుడన్నా మా అక్కలకి పక్కనే 3.5 ఎకరాలు ఉందయా, 1000 కోట్లది. ఒకసారి ఇందిరా మహిళా శక్తి స్టాల్స్ అని దీని పక్కనే గోడ కూడా మొత్తం లేదు, పోత చూసిపోరు. 1000 కోట్ల రూపాయలతోని మా అక్కలు తయారు చేసిన వస్తువులు అమ్ముకోనికి హైటెక్ సిటీ పక్కన 1000 కోట్లు 150 షాపులు మా అక్కలు ఉత్పత్తి చేస్తే గ్రామాలలో ఉత్పత్తి చేసే వస్తువులను ప్రపంచానికే గర్వంగా ఇక్కడ పెట్టి ఇలా మా అక్కలకు హైటెక్ సిటీ పక్కన 1000 కోట్ల భూమి నేనిచ్చిన 1000 కోట్లు 8,000 గ్రామ సంఘాల కోసం మీటింగుల కోసం ఒక్కటేసారి మొన్న టెంకాయ కొట్టి ప్రారంభించిన. జిల్లా కేంద్రాలు తొందరలోనే 23 జిల్లాలలో వాళ్ళ మహిళా సంఘాలకు జిల్లా కార్యాలయాలు ఈరోజు కట్టిస్తున్నాం. ఇందుకోసం మేము పోవాలనా? పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పరిష్కరించి ఒక పద్ధతి పట్టుకొచ్చినందుకు వాళ్ళ తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య కదా. ఓ శ్రీకాంతాచారి, ఓ కానిస్టేబుల్ కిష్టయ్య, ఓ ఈశాన్ రెడ్డి, ఓ వేణుగోపాల్ రెడ్డి, ఓ సురేష్ నాయక్, ఓ కవితా నాయక్, ఈ పిల్లలందరూ దేనికోసం చచ్చిపోయినరు? మేము అమరులమైనా సరే ఉస్మానియా యూనివర్సిటీ గేటును దాన్ని పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్న యాదయ్య దేనికోసం చనిపోయిండు? యాదిరెడ్డి ఎర్రకోట ముందల చెట్టుకు ఉరేసుకొని దేనికోసం ప్రాణత్యాగం చేసిండు? శాశ్వతంగా ఈ తెలంగాణను పట్టి పీడిస్తున్న ఉద్యోగ సమస్య, నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి 100,000 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే దుర్మార్గుడా నువ్వు ముఖ్యమంత్రి అయి నువ్వు, నీ కొడుకు, నీ అల్లుడు, నీ బిడ్డ, నీ సడ్డకుని కొడుకుకు ఉద్యోగాలు ఇచ్చుకున్నావు. కానీ మా నిరుద్యోగ యువకులకు పరీక్షలు పెడితే పేపర్లు పల్లి బఠానీలాగా జిరాక్స్ సెంటర్లలో అమ్ముకున్న దుర్మార్గుడా, నీ ప్రక్షాళన చేసి 70,000 ఉద్యోగాలు 30 నెలలు ఇచ్చింది నేను కాదా? ఆడ ఈడ కాదు, గ్రూప్ 1 ఈడి నుంచే 562 మందికి ఈ నుంచే ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చిన. పుల్లలు పెట్టి కేసులు పెడితే సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడి 562 మంది పేదోళ్ళ బిడ్డల్ని కాపాడి ఇవాళ గ్రూప్ 1 అధికారులను చేసిన. గ్రూప్ 2లో 1100 మందిని చేసిన. గ్రూప్ 3, గ్రూప్ 4 టీచర్స్, డాక్టర్స్ అన్ని డిపార్ట్మెంట్లలో ఆర్ఎన్బి, యుఎన్సి ప్రతి డిపార్ట్మెంట్లో అగ్రికల్చర్ నుంచి ఇరిగేషన్ వరకు ఎడ్యుకేషన్ నుంచి ప్రతి డిపార్ట్మెంట్లో 70,000 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి వాళ్ళందరూ కూడా మొదటి తారీఖు నాడే జీతాలు ఇస్తున్నాం కదా.
ఇది కాదా ప్రజాపాలన? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది కాదా? 5 ఏళ్ల కోసం ప్రజలు ఎన్నుకుంటే నువ్వు రాజీనామా చేయి, నువ్వు దిగిపో. నీ అయ్యా జాగీరా దిగిపోనికే. మీ తాతల గడి అనుకుంటున్నావా? గడి ముందల లేకపోతే మేమేమన్నా బానిసలం అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? బిడ్డ, దుక్కి దున్నే చేతులు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు అనుకుంటున్నావేమో మళ్ళా రావాలి, వస్తాడు, తిరుగుతాడు అని. వస్తే ఏమిస్తాడు? ఏమి చేయడు? మీరు ఆలోచన చేయండి సోదరులారా. రైతు రుణమాఫీ చేయడు, రైతు భరోసా ఇవ్వడు, నిరుద్యోగ సమస్య తీర్చడు, పండించిన పంట కొనడు. ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టే అని చెప్పినోడు ఇవాళ 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని చేయటమే కాకుండా అన్ని ఒడ్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొని చూపించిండు. అట్లా చెప్పినోడు ఆయన ఫామ్ హౌస్లో 100 ఎకరాల వరి పండించుకుంటే 4,200 క్వింటాలు అమ్ముకున్నాడయా. మనకు 2,000 దిక్కు లేదు, ఆయనకు 4,200 ఏమో వడ్ల బదులు బంగారం పండిస్తున్నాడే ఫామ్ హౌస్లో. ఏమైనా గంజాయి పండిస్తున్నాయి, ఎటకెళ్ళి వస్తాయి? అంటే అధికారం ఉంది కదా అని నీ భూమిలో పండించిన పంటకు 4,200 కంపెనీలను వంగబెట్టి గుంజుకొని నువ్వా? ఆయన చేయగలిగింది ఒక్కటే. మళ్ళీ వచ్చిందంటే మీరు భార్యాభర్తలు మాట్లాడుకున్నా మీ ఫోన్లు వినుడు తప్ప ఇంకో పని చేయడు. ఫామ్ హౌస్లు ఎందుకుంటాడు? రాజకీయ నాయకులే విన్నాడంటే అర్థం ఉంది, అధికారుల ఫోన్లు విన్నాడంటే, నిఘా పెట్టిండంటే అర్థం ఉంది. పడనోళ్ళ గురించే దాన్ని విన్నాడంటే సరే ఏదో పడదు కాబట్టి విన్నాడని. అరే పిల్ల మొగులు మాట్లాడుకునేది వినే సిగ్గులేనోడు ఎవడని ఉంటాడా? ఏం బతికే అది? బతక అది కూడా బతికేనా? ఆఖరికి కన్న బిడ్డ కూడా చెప్పాను, నేను నా మొగుడు మాట్లాడుకున్నది కూడా ఈ దుర్మార్గులు విన్నారు అని చెప్పిందా లేదా? నేను కదా ఆయన సొంత బిడ్డనే చెప్పిందా? ఇంకెందుకే సిగ్గులేని బతుకు బాయిల దుంకి సావక? ఇంతకంటే సిగ్గులేని బతికేదాన్ని ఉంటుందా? ప్రతిపక్షాల వింటివి, అధికారుల ఫోన్లు వింటివి, పడనోళ్ళ వింటివి, పక్క రాష్ట్రాల్లో వింటివి, ఆఖరికి ఆలుమొగలు మాట్లాడుకుంటూ కూడా వాళ్ళ ఫోన్లు విని నీ పైశాచిక ఆనందం ఏందని నేను అడుగుతున్నా. అందుకోసం ఆయన మళ్ళా రావాలనా? పాపాల భైరవుడు అంట ఫామ్ హౌస్లు ఉన్నాడంట, మళ్ళీ రావాలనంట. ఆయన కోసం అంట మన అందరం ఎదురు చూస్తున్నామంట. ఇది వీళ్ళ జాతి, వీళ్ళ నీతి. అందుకే మిత్రులారా, ఏది ఉన్నా ఉన్నది ఉన్నట్టు చెప్తా, చెప్పిందే చేస్తా, చేసిందే చెప్తా, కాకపోతే కాదని చెప్తా. ఓ పూట మీకు నచ్చకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఆ పిల్లగాడు అని అంటారు. నాకేం గొప్ప కిరీటాలు పెట్టుకోవాలని లేదు, వజ్ర వైదూర్యాలు సంపాదించుకోవాలని ఆలోచన లేదు. ఈ పిల్లగాడు ఏదన్నా ఉంటే ఉన్నది ఉన్నట్టు కుండ బలగొట్టినట్టు చెప్తాడా అని మీరు అనుకుంటే చాలే. పదవి ఎంతకాలం ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. పదవి ఎవరికి శాశ్వతం? ఇందిరమ్మకే శాశ్వతం కాలే, ఇందిరమ్మకే పదవి శాశ్వతం కాలే, ఎన్టీఆర్కు పదవి శాశ్వతం కాలే, రాజశేఖర రెడ్డికి పదవి శాశ్వతం కాలే. నాకు కూడా పదవి శాశ్వతం కాదు, మాటనే శాశ్వతం. మాట మాట్లాడితే నిలబడతాడు, మాట కోసం ఎంతకైనా నిలబడతాడు అనే పేరు కోసమే ఈ ప్రయత్నం అంతా. అబద్ధాల పునాదుల మీద ఈ ప్రభుత్వాన్ని నడపను. మీకు అబద్ధాలు చెప్పి మిమ్మల్ని నమ్మించే ప్రయత్నం చేయను. ఏమున్నదో అదే చెప్తా, ఏం చెప్పినో అదే చేస్తా. సోదరులారా, తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి ఒక్కటే, వ్యవసాయాన్ని ఈరోజు కాలం మారింది, కాలానికి తగ్గట్టుగా మన నైపుణ్యం పెంచుకోవాలి. ఈసారి వర్షాలు పడవు, శాస్త్రవేత్తలు చెప్తారు. ఎలీనో వచ్చింది, నీళ్లు తక్కువ ఉంటాయి, వర్షాభావం పరిస్థితి ఉంటుంది, వర్షాల మీద నీళ్ళ మీద ఆధారపడ్డ పంటలు వేయకండి అని శాస్త్రవేత్తలు చెప్పారు. నేను గదే చెప్పిన. ఇక చూసినావా రేవంత్ రెడ్డి రైతులకు పంగనామం పెడుతున్నాను. అరే పంకమాలనోడా, వాన పడదురా అని నేను చెప్తున్నా. వాన పడకపోతే, నీళ్లు రాకపోతే, కాలువలు వారకపోతే వరి ఎట్లా వండుతుంది? కొంత తక్కువ చేయండి, తక్కువ నీళ్లతో వండే పంటలు వండించురు అని చెప్పిన. ఇది తప్ప? బజార్లో విలువ కలిగిన పంట సన్న ఓట్లు వేస్తున్నారు. కొన్నిసార్లు మనకు తెలియదు, మనకి ఎవడు ఏజెంట్ వచ్చి అమ్మితే గవ్వే తీసుకుంటాం. 7 రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది, 7 రకాలు వేస్తే కొనుగోలుతో పాటు బోనస్ కూడా ఇస్తానని మా ఉత్తమన్న చెప్పిండు. ఒక మంచి మాట రైతులతో, రైతు వేదికలలో ఆ ఇత్తనాలు పెట్టి రైతులకు అందుబాటులో తెచ్చి మళ్ళీ ఏ ఓటి నకిలివి లేకపోతే అవోటి ఇవోటి మీకు మీ తలకు దాల్గిచ్చారు కదా అని ఇవాళ రైతు వేదికలలో విత్తనాలు తీసుకొచ్చి మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చినాం. పంట మార్పిడి చేయండి అన్నాం. అవసరమైన ఇత్తనాలు మీ దగ్గరికి తీసుకొచ్చి రైతులకు కష్ట సుఖాలు మేము చెప్తుంటే తప్పుడు ప్రచారం, నోరు తెరిస్తే అబద్ధం.
దేవుడు ఆ కుటుంబాన్ని మొత్తానికి శాపం పెట్టినట్టు బిడ్డ ఒక్క నిజం చెప్పినా తలకాయ 1000 ముక్కలేసి చేస్తారు మీరు, మీ జీవితాంతం అబద్ధాలే చెప్పుకుంటా బతుకుర్రని. ఆ శాపం ఉన్నట్టుందా? అసలు చూడు, ఒకని మించినోడు ఒకడా, నీ అమ్మ ఒకనికి 100 అయితే వానికి 110 మార్కులు వేయాల్సి వస్తుంది అబద్ధాలకు. అతనికంటే గనుడు ఆచంట మళ్ళా అన్నాడు. ఈ అమ్మ ఆయనే అట్లా అనుకుంటే అంతకంటే రాటు తేలిర్రా ఈ అమ్మాయి పిల్లకు కుర్రనాయాలు ఇద్దరు. నోరు తెరితే అబద్ధాలు బామాడుతులు. అసలు ఇక పోటీ పడే అబద్ధాలు చెప్పుకుంటూ తిరుగుతారు. ఇది పరిస్థితి. అందుకే ఇవాళ వాళ్ళు ఊరూరు తిరగని గల్లి గల్లి తిరగని వాళ్ళు బుద్ధి మారినంత వరకు దేవుడు వాళ్ళని క్షమించడు. బుద్ధి చక్కగా ఉంటే అన్నీ చక్కగా ఉంటాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు, అవునా? ఏమక్క? నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నారు, అవునా? అత్త కోపానికి వచ్చిన కోడలు జర మెత్తగా ఉంటే ఇల్లు చక్కగా నడుస్తుంది, అవునా? మీరు అందరు ఏదైనా కోప్పడ్డా నేనేమంటానే, మా వాళ్ళే కదనే, మరి బాధ్యత ఇచ్చినప్పుడు ఓసారి కోపం అవుతుంది. ఇంటి పెద్ద మనిషి దసరా పండుగకు అందరికి బట్టలు తెచ్చినా ఈ కలర్ నాకు నచ్చలేదు అంటది కోడలు అత్త తెస్తే, అవునా? ఉంటాయి ఇవన్నీ సమస్యలు. గంతెందుక మా అక్కల్ని అడగదలుచుకున్నా, బతుకమ్మ సీరియల్ యాడ్ ఉండే అక్క, వాళ్ళు ఇచ్చినాడు బతుకమ్మ సీరియల్ అయితే జొన్నసేన కాడ పిట్టలకు భయపడనికే కట్టేది. ఇవాళ మనం ఇచ్చిన ఇందిరమ్మ సీరియల్కో మా అక్క మా పెద్దమ్మ మంచిగా కట్టుకొని వచ్చింది. పండుగ నాడు మా తమ్ముడు ఉన్నట్టున్నాడు అని చెప్పి మా తమ్ముని కలుగుతా అని పండుగ పూట చీర పెడితే సారే అనుకుంటుంది పుట్టింటోళ్ళు పెడితే. ఇవాళ నేను పెట్టిన చీరలు కట్టుకొని మా అక్కలు వచ్చారు సంతోషంగా. పోయినసారి ఇప్పుడు పాలపిట్ట చీర ఇచ్చినా వచ్చేసారి సిల్కపచ్చ చీర ఇస్తున్నాం మా అక్కలకు మళ్ళీ తొందరలోనే. ఒక్క దాంట్లోనే వాళ్ళు దొంగతనం చేయకుండా దోపిడీ చేయకుండా ప్రజలకు వనుకొచ్చేది ఏదైనా చేసిరా? ఏదైనా నాకు కొంత సమయం పడుతుంది. కొత్త సంసారమైన మా అక్కలు మా తమ్ముళ్ళు ఈయనే ఉన్నారు. ఇంటోళ్ళం కాదని ఇల్లు ఎడిగలు పెడితే కొంత సమయం పడుతుంది. అనే స్టవ్ కొనాలన్నా గిన్నెలు కొనాలన్నా ఉప్పు పప్పు ఏది కొనాలన్నా కొంత సమయం పడుతుంది. ఓ పూట అవసరమైతే అన్నున్నా వండుకోనికే కష్టమవుతుంది. లేకపోతే వండితే ఒకసారి కుదరదు, ఉపాసం పండాల్సి వస్తుంది. సంసారం సర్దుకొని పోవాలి. సంసారాన్ని బజార్లో పెట్టుకుంటే మన గౌరవమే తగ్గుద్ది. అందుకే ఇవాళ అన్ని రకాలుగా ఈ 30 నెలలు కష్టపడి కొలిక్కి తెచ్చినాం. నగదు జమ కాగానే ఎంబడే మీరు అడగకుంటేనే ఈసారి రైతు భరోసా. పోయినసారి కూడా జూన్లో 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు టక్క మీ ఖాతాలు వేసినా లేదా? ఈసారి కూడా అట్లనే వేస్తా నేను. నగదు జమ చేసినా మీకోసం అన్ని జమ చేసి పెట్టినా. ఖమ్మంలో మదిరలో పెద్ద మీటింగ్, లక్షల మంది రైతులతో చేద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుంటే వానవాడి మొత్తం వేసిందంతా పోయింది. మా బట్టాన ఫోన్ చేసిండు, మొత్తం ఇట్లయింది కదా మళ్ళీ వారం వాయిదా పెట్టేద్దామని. మీటింగ్ వారం వాయిదా పెడతాం కానీ నగదేసేది మాత్రం వాయిదా పెట్టేది లేదు. ఎంబడే శిల్పారామంలో పెట్టారు. నిన్న సాయంత్రం చెప్పినా ఇవాళ పొద్దున్నే పెట్టారు. మీకు కూడా పొద్దున్నే చెప్పుంటారు, అవునా? అంతేకాదు సాయంత్రం శిల్పారామం పోవాలని ఎప్పుడు చెప్పారు మా ఈర్లపల్లి శంకర్ వీళ్ళందరూ మీకు అందరికీ. ఇవాళ చెప్పిందే కదా, 3 రోజుల ముందు అయితే మీకు తెలియదు కదా వీడు ఉందని. మరి ఏం జనార్దనండి, 3 రోజుల ముందు అయితే తెలియదు కదా. మరి ఇవాళ పొద్దుగాలు చెప్తే సాయంత్రానికి అంతా ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే మన ఇల్లు చక్కబెట్టుకునే బాధ్యత మనకు ఉండాలి. మా మద్దూరు నుంచి మా కృష్ణన్న కూడా వచ్చిండు. మద్దూరు నుంచి ఇక్కడికి రావాలంటే ఇవాళ తెలిసిందే కదా. కాబట్టి అందుకే ఇవాళ ఏది కూడా ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మనది, ఈ ప్రభుత్వం ప్రజలది, ఈ ప్రభుత్వం మా ఆడబిడ్డలది, ఈ ప్రభుత్వం మా రైతులది, ఈ ప్రభుత్వం మా నిరుద్యోగ యువకులది. ఇది మన ప్రభుత్వం. మంచిగా చేసుకుందాం. పోలీసు నియామకాలు 5,000 పరీక్షలకు నేను ఇవాళ 5,000 ఖాళీలకు నేను నోటిఫికేషన్ ఇస్తే ఈరోజు గతంలో ఇవ్వకపోతే ధర్నాలు ఉండేవి, ఇప్పుడు ఇస్తే ధర్నాలు చేస్తున్నారు. ఇది ఎక్కడో. గతంలో మెట్రో కట్టమని మనం అనేది, ఇప్పుడు మెట్రో కట్టొద్దని వాళ్ళు అంటారు. గతంలో మూసీని ప్రక్షాళన చేయమని మనం అనేది, ఇప్పుడు మూసీ చేయడానికే వీల్లేదంటారు. గతంలో రీజనల్ రింగ్ రోడ్ కట్టండి అని వేయండి అని మనం అనేది, ఇప్పుడు వద్దంటారు. ఏది చూసినా వద్దో అని ఒర్లువోతుల్లాగా తయారైంది. మీరు ఒర్లినా పొర్లుడు దండాలు పెట్టినా, మీరు ఎండ్రిని దాగి బాయిలో దుంకినా ఇవన్నీ పనులు చేస్తా. మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించండి.